మీ అనుభవానికి ఉన్న ప్రయోజనం ఏంటి? అదే ఈరోజు వాక్యం. మీ అనుభవానికి ఉన్న ప్రయోజనం. మీ అందరికి నేను తెలుసు కదా! చర్చ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. ముందు కూడా మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు ఫోన్‌లో కూడా మాట్లాడుకున్నాం. కదా! ఇప్పుడు కూడా అలాగే పెట్టుకుందాం. ఏమైనా ప్రశ్న అడిగితే చెప్పండి. ఓకే. మైక్ తీసి చెప్పండి. మాట్లాడండి. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే. ఎంతమందికి జీవితంలో జీవిత అనుభవాలున్నాయి? అందరికీ ఉన్నాయి కదను. అందరికి ఉంది కదా! ఉంది. అనుభవం అనిన వెంటనే ఫస్ట్ మీకేం గుర్తొస్తుంది? ఫస్ట్ థాట్ ఏ అనుభవం గుర్తొస్తుంది? చెప్పండి. టక్‌మని చెప్పండి. ఫస్ట్ ఒకటి గుర్తొచ్చింది కదా! ఇప్పుడు. ఏం గుర్తొచ్చింది? అవును. అది ఆలోచించినప్పుడు. జనరల్‌గా అనుభవం అనిన వెంటనే ఒక్క విషయం గట్టిగా గుర్తొస్తది. ఏంటిదది? ఆ? జరిగిపోయింది. దాని నుంచి మనం నేర్చుకున్నాం. ఓకే. అదే ఏం జరిగింది? ఏం నేర్చుకున్నాం? గతంలో జీవితం గతం. మంచి చెడు. మంచి, చెడు ఇంకా మన వల్ల చేసే కార్యం తప్పుడుగా చేస్తాం. హ్మ్. దాని నుంచి మనం నేర్చుకున్నాం. ఓకే. అనుభవంలో ఫీల్ అవుతాం. ఎంతమందికి నెగెటివ్ అనుభవం ఫస్ట్ గుర్తొస్తది? నాకొస్తది. నెగెటివ్ ఎవరికి ఫస్ట్ గుర్తొస్తుంది? అక్క మీరు చెయ్యి ఎత్తట్లేదా? రాట్లేదా? చాలా మంచోళ్ళు మీరు. ఎందుకు మనకి నచ్చని విషయం గతం అనిన వెంటనే గతంలో నచ్చని విషయం ఎందుకు మనకి గుర్తుంటుంది? ఎవరైనా చెప్పగలరా? దాని నుంచి మనం నేర్చుకుంటాం. చాలా అనుభవపడి ఉంటాం. చాలా భారంగా దెబ్బతిని ఉంటాం. హ్మ్. ఇంకా? మన హృదయం నలిగి ఉంటుంది. అది ప్రతిసారి గుర్తొస్తా ఉంటుంది మనకి ఆ అనుభవం. హ్మ్. దానికంటే చేదైన గతం కంటే అదే గతంలో మంచి పని కూడా చేసే ఉంటాం గదా! మనం మనం మరీ అంత క్రిమినల్స్ కూడా కాదు చెప్పాలంటే. అంటే నాకు తెలిసి మీరు కాదు. నాకు తెలిసి నేను కాదు. కదా! అవునా కాదా? మంచి విషయాలు ఎందుకు గుర్తు రావట్లేదు? ఈరోజు వాక్యం మొత్తం మన మనసుకి సంబంధించి ఉంటది. మన మైండ్ కొంచెం గెలుకుదాం ఈరోజు. ఓకే? అందరూ రెడీగా ఉండండి. ఎందుకు మనకి చెడు విషయాలే గుర్తొస్తాయి? మంచి విషయాలు ఎందుకు గుర్తురాదు? ఒక్క ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే మనకి బాగా మనసుగా దెబ్బతగిలి హ్మ్. గాయపడి ఉంటాం కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సంతోషంకైనా గట్టిగా తగిలేది హృదయంలో తగిలిన బాధ. ఆ బాధ. ఆ బాధ భారం ఎంతంటే ఎంత సంతోషం వచ్చినా ఈ మధ్యన ఈ జనరల్‌గా అందరికి అనిపిస్తూ ఉంటది గదా! ఏంటి? ఈరోజు చాలా బాగా నవ్వేస్తాం. నెక్స్ట్ టైమ్ బాధలేం రాకూడదు అని. కదా! అలా రాకూడదని చెప్పి మనం గత కాలంలో ఉన్న బాధలన్నీ గుర్తు తెచ్చేసుకుంటాం. యెస్ ఆర్ నో? ఆ! ఓకే. ఇప్పుడు మనందరికి ఒక గతం ఉంది. నాకు ఉంది. మీకు ఉంది. చేదైన గతం ఉంది. చాలా మంచి గతం ఉంది. ఎంతో మందికి మంచి చేసుంటాం. ఎంతో మంది మనల్ని తొక్కేసుంటారు. కానీ మనల్ని తొక్కింది మాత్రం మనకెందుకు అంత స్ట్రాంగ్‌గా గుర్తుంది? అంటే ఇందాక మీరు చెప్పారు. ఎందుకంటే అది చాలా భారం, గట్టిగా దెబ్బతిన్నాం, చాలా నేర్చుకుంటాం. మన క్యారెక్టర్ డెవలప్‌మెంట్ మొత్తం అందులోనే ఉంటది. అవునా కాదా? మనందరికి ఒక క్యారెక్టర్ ఉందా? ఉందా? యెస్. ఇప్పుడు ఆ గతాన్ని మర్చిపోవాలా? లేకపోతే గుర్తుపెట్టుకొనే ఉండాలా? మర్చిపోవచ్చు. ఓకే. మరెందుకు మర్చిపోలేదు? దాని నుంచి మళ్ళీ మనం దాన్ని పునరావృతం కాకుండా నేర్చుకొని దాన్ని మర్చిపోవాలి. సరే నేర్చేసుకున్నారు. ఎందుకు మర్చిపోలేదు? నేను చెప్తా. ఎలా మర్చిపోవాలో తెలీక. పోనీ ఇంకోటి చెప్తా. మర్చిపోవాలి అని రూల్ ఏం లేదు. మర్చిపోవడం అంటే ఈ టాపిక్‌లో ఏంటో నేను చెప్తాను. మనందరం లైఫ్‌లో కష్టపడి ఉంటాం. ఓకే. ఇప్పుడు లెవెల్‌లో ఉన్నాం. ఓకే. జీవితంలో మనం ఇప్పుడు స్టేజ్‌లో ఉన్నాం. తలపైన రూఫ్ ఉంది. ఇంట్లో ఏసీ ఉంది. తినడానికి ఫుడ్ టైంకి ఉంది. పడుకోవడానికి మంచి బెడ్ ఉంది. తలకు ఒక పిల్లో ఉంది. ఎళ్ళడానికి ఒక బండి ఉంది. ఏసుకోవడానికి చెప్పులుంది. మాట్లాడడానికి ఒక ఫోన్ ఉంది. బాగున్నావా? లేదా? ఉన్నావా? పోయావా? అని అడగడానికి అట్‌లీస్ట్ ఇద్దరున్నారు. ఇవన్నీ ఉంటే
వాడి జీవితంలో బాగున్నాడు అని అర్థమా? ఆ? కాదా? అయితే సరిపోదా మీకు? ఏం కావాలి? ఏంటి? ఇవన్నీ శాశ్వతమైనది కాదు. ఒకవేళ శాశ్వతమైనది దేవుడే మీతో ఉన్నారు, ఏంటి? శాశ్వతమైన దేవుడు మాత్రమే మీతో ఉన్నారు, ఈ మిగతావన్నీ పోతే హ్యాపీగా ఉంటారా? ఉద్యోగం పోయింది, మీ జనాలు పోయారు, తినడానికి దిక్కు లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, అడగడానికి మనుషులు లేరు, మాట్లాడడానికి ఓ ఫోన్ లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు, కానీ దేవుడు మాత్రమే ఉన్నారు. మీకు చాలు. ఓకే, మీకు చాలు. మిగతా వాళ్ళకి డౌట్ వస్తుందా లేదా? డౌట్ వస్తుందా లేదా? నాకు డౌట్ వస్తుంది. లెట్స్ బి ఓపెన్. నాకు కూడా డౌట్ వస్తుంది. మనం అందరం మనుషులు కాబట్టి ఓ సర్టెన్ విషయాలకి అలవాటు పడిపోయాం, అవునా కదా? సడన్ గా అవన్నీ లేదు, దేవుడు మాత్రమే అంటే అన్ని కొత్త అలవాట్లు కదా. చెప్పేది అర్థమైందా? ఇప్పుడు మనం దేవుడిలో ఉన్నావా లేదా అని ఓ డౌట్ ఎప్పుడు ఉంటది. ఆ డౌట్ ఉండకూడదని చెప్పి ఫ్రైడే చర్చ్కి వచ్చేస్తాం, బ్రెడ్ తీసేసుకుంటాం, ప్రేయర్ చేస్తాం, ఆరాధన చేస్తాం, వర్డ్ వినేస్తాం, ఇద్దరు ముగ్గురికి మంచి చేసేస్తాం, చెడులో ఉంటే వాళ్ళకి మంచి చేయాలనిపిస్తుంది, అన్ని చేస్తాం. కానీ ఆ డౌట్ ఎప్పుడు ఇంకా ఉంటూనే ఉంటది. నేనే కారణమా? నన్ను చూస్తున్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నారా? చాలా సార్లు. మరి ఆన్సర్ ఏంటి? గతం ఎంత డీప్గా ఉందంటే మనలో, ప్రజెంట్ ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని కార్యాలు చేసినా, భవిష్యత్తులో దేవుడు నేను నీతోనే ఉంటాను అని చెప్పినా కూడా మనం ఆ గతాన్ని వదలలేకపోతున్నాం. గతాన్ని వదలలేకపోతున్నాం. సరే, ఓకే. ఈ అనుభవం అనేది ఒకటి ఉంది కదా, మనం ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాం. అనుభవం అదెందుకు అంత ఇంపార్టెంట్? దాని ఉపయోగాలు ఏంటి? చెడు అనుభవాలే తీసుకుందాం. చెడు అనుభవాలు వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నీ ఉందన్నమాట. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుభవాలు లేదు కదా, అది అయిపోయింది. దాన్ని మర్చిపోలేకపోతున్నాం. దానికున్న ప్రయోజనం ఏంటి? ఏదో చెప్పండి. జరిగిపోయిన దాని వల్ల ప్రయోజనం లేదు, కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకొని ఫర్దర్ గా దాన్ని రిపీట్ కానివ్వకుండా చేసుకుంటాము. అదే అనుభవం. ఐ మీన్ గుర్తుంచుకోవడం అంటే మాత్రం దానివల్ల ఫ్యూచర్ లో మనం దానివల్ల మీ క్యారెక్టర్ ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు చాలా ఈజీగా మర్చిపోలే అంటున్నాం కదా, గుర్తుపెట్టుకోకూడదు. గతం వలన మనం ప్రజెంట్ ఈ రోజున్న జీవితాన్ని పాడు చేసుకోకూడదు, లేకపోతే గతంలోనే మునిగిపోకూడదు కదా. ఇవన్నీ రూల్స్, ఇవన్నీ కామన్ రూల్స్. దేవుడే చెప్తున్నారు, గతంలోనే ఉండకు, ముందు నీ కోసం నేనేం పెట్టానో అది చూడు అని. ఓకే, ఇప్పుడు గతం అని వెంటనే మంచి ఉంది, చెడు ఉంది, ఆల్ ఓకే. అనుభవంలో ఈ అనుభవం అనేది ఎందుకు అంత ముఖ్యం అనగా, అనుభవం అనేది చచ్చేదాకా ఉంటుంది. ఏంటి? అనుభవం అనేది చచ్చేదాకా ఉంటుంది. అనుభవంలో గతం ఉంటది కానీ గతంలో అనుభవం ఉండదు. మళ్ళీ చెప్తా, అనుభవంలో గతం ఉంటది కానీ మీ గతంలో అనుభవం ఉండదు. ఎందుకంటే అనుభవం అనేది మీ ఆఖరి ఊపిరి ఆగేదాకా, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి తిండి గడిచిపోతుంది చూడండి, దాన్నే అనుభవం అంటాము. మంచైనా చెడైనా రెండు అనుభవం కిందే వస్తుంది. కానీ గతం అనేది నిన్న కూడా అవ్వచ్చు, 10 సంవత్సరాల ముందు కూడా అవ్వచ్చు, 10 సెకండ్లకు ముందు కూడా అవ్వచ్చు. అనుభవం అనేది
నెక్స్ట్ సెకండ్. ఇప్పుడు సెకండ్ పాస్ అయిపోయింది, దాన్ని ఏమంటాం? ఏమో అనుభవించాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఓకే, ఆల్ ఫైన్, అంతా ఓకే. అనుభవం ఉంటే క్లారిటీ వచ్చింది కదా మనకి, కదా? అందరు తల ఊపట్లేదు. ఎస్. ఇప్పుడు దానివల్ల మనకున్న ప్రయోజనం ఏంటి? ఇదే అనుభవంలో గతం ఉంది, గతంలో చెడు విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. దానివల్ల ఈరోజు మీరు ఎలా ఉన్నారు? ఓకే, సింపుల్. స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్ళినప్పుడు మనందరికీ ఫ్రెండ్స్ తగులుతారు, ఒకడో ఇద్దరు. ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే ఒకడి మీద మనకు కళ్ళు పడుతుంది. స్కూల్లో ఆఫీస్లో ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే ఆ ఒక అబ్బాయి మీద అమ్మాయి మీద మనకు కళ్ళు పడుతుంది. అమ్మాయిలకి అమ్మాయిలు, అబ్బాయిలకి అబ్బాయిలు. ఓకే, ఇప్పుడు వాళ్ళని చూసిన వెంటనే మనం జడ్జ్ చేసేస్తాం, ఓకే వీడు అలాంటోడు అది ఇది అని. కానీ ఓ నెల అయింది అనమాట. నెల అయిన తర్వాత ఆడితో బాగా మాట్లాడుతున్నాం, అంతా ఓకే. అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు, మనం ఓపెన్ అయిపోదాం. అప్పుడు రియలైజేషన్ అవుతుంది, ఏంటిది అది? ఓ నువ్వు ఇలాంటోడువా, నేను ఏదో అనుకున్నాను రా. అందరికి అయిందా లేదా? అందరికీ అయింది. దాన్ని ఏమంటాం? అనుభవం అంటాం. అదే ఇది మీ మనసు, మీ మైండ్ ఏదైతే ఉందో, ఈ అనుభవం మాత్రమే మీ మనసుకి పాఠాలు చెప్పగలదు. ఏంటి? అనుభవం మాత్రమే మీ మనసుకి పాఠాలు చెప్పగలదు. ఒకవేళ ఆ అనుభవంలో నొప్పి ఉంటే అది గుండెకి తగులుతుంది, కానీ మనసుకి తగలదు. ఎస్, ఓకే, ఆల్ ఫైన్. ఇప్పుడు చాలా కష్టపడి ఒకడు పైకి వచ్చాడు అనమాట. ఓకే, చాలా కష్టాల నుంచి వేసుకోవడానికి చెప్పులు ఉండేది కాదు, బట్టలు ఉండేది కాదు, సరిగ్గా తిండి కూడా లేదు. ఇప్పుడు లెవెల్ ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, వానుకున్న ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ గతం ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ వ్యతిరేకంగా ఆయన ప్రజెంట్ ఉందన్నమాట. ఆ మనిషి ఇప్పుడు ఎలాగుండాలి? ఏంటండి? బాగుంటాడు. ఎలా ఉండాలి? ఓకే, గతం రిపీట్ కాకూడదు. కష్టపడినోళ్ళు ఓ లెవెల్కి వచ్చిన తర్వాత 2 రకాలు ఉంటారు. ఒకటేంటంటే చాలా వినయంగా, ఏంటి కష్టం నుంచి వచ్చారు కదా, ఆ కష్టం వల్ల చాలా నేర్చుకొని మిగతా వాళ్ళతో చాలా వినయంగా వాళ్ళ చెప్పుల్లో వెళ్ళి నించొని వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూసి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ మనసు కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, హృదయం కూడా ఓపెన్గా ఉంటుంది, వెంటనే జడ్జ్ చేయం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకో టైప్ అనమాట. ఇంకో టైప్ ఏంటంటే నేను ఇంత కష్టపడి వచ్చాను, నా కాళ్ళ మీద నేను నించున్నాను, నా సొంత కాళ్ళ మీద నేను నించున్నాను, ఈరోజు నా వల్ల ఇంతమంది తింటున్నారు, నా వల్ల ఇంతమంది బ్రతుకుతున్నారు, నా వల్ల ఇన్ని ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి అని పొగరుగా ఓ రకం ఉంటుంది. గర్వం, పొగరు గర్వంతో ఓ రకం ఉంటుంది. సరే, ఇప్పుడు చాలా వినయంగా ఉంటే చుట్టూ ఉన్నోళ్ళు తొక్కేసి వెళ్ళిపోతారు. లోకం గురించి మాట్లాడుతున్నా. చాలా వినయంగా ఉంటే చుట్టూ ఉన్నోళ్ళు, అప్పుడప్పుడు మన రిలేటివ్సే, మనల్ని తొక్కేసి వెళ్ళిపోతారు. అదే చాలా పొగరుగా గర్వంగా ఉంటే చుట్టూ ఉన్నోళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఏంటి? రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఈ రెండిట్లో మనం ఎలాగుండాలి? కానీ తొక్కేసి వెళ్ళిపోతున్నారు కదా. మనం ఇలా అంటాం, కానీ ఒకడు మనల్ని వేలు చూపిస్తేనే చెడ్డ చిరాకు వస్తుంది. అనడానికి బాగుంటది, కానీ ఏదో డ్రైవ్ చేసినప్పుడు ఒకటి ముందుగా గుద్దిసాడు అనుకోండి, దిగి సీట్ బెల్ట్ తీసిన వెంటనే డోర్ కింద కాలు పెడతాం చూడండి, అంత ప్రెషర్ ఉంటుంది రోడ్డు మీద. అవునా కదా? సరే, ఎక్కువ వినయంగా కూడా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే తొక్కేస్తున్నారు. అందుకని చెప్పి ఎక్కువ పొగరగా గర్వంగా ఉన్నా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
నేను వినయంగానూ ఉండాలి, కానీ పొగరుగా ఉండొచ్చా? ఓకే. అయితే వినయంగానే ఉన్నట్టు కదా! కానీ తొక్కేసి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలప్పుడు? నేను చెప్తా. ఆ? ఎవరి దగ్గర అలా ఉండాలి. ఓకే. ఇప్పుడు దాకా మాట్లాడిందొచ్చి ఈ లోకంలో ఉంటారు కదా! వాళ్ళ మనస్సు వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో అలా చెప్పాననమాట ఇప్పటిదాకా. మనస్తత్వం. ఇప్పుడు మనం దేవుళ్ళలో ఉన్నాం కదా! కాదా? ఉన్నాం. దేవుడిలో ఉన్నాం కదా! వినయంగా ఉండాలా? లేకపోతే స్ట్రాంగ్‌గా పొగరుగా ఉండాలా? తొక్కేసి వెళ్ళిపోతున్నారు కదా! కాదే. అచ్చా! అలా అంటావు గానీ అలా కాదే. అస్సల. ఏం చేద్దాం? ఏం చేయాలి? నిజంగానే దేవుడిలో మనం ఉన్నామంటే బాగా వినండి. ఏంటండి కలుపది చేద్దాం? ఛాన్స్ ఇవ్వకూడదా? రెండిటికి అక్కడికే వస్తున్నా. నిజంగానే మనం దేవుడిలో ఉన్నాము అంటే లొంగిపోవడం అనేది ఒక పదం ఉంది. ఎప్పుడైనా విన్నారా? ఆ? లొంగిపోవాలి అని. జనాలకి లొంగకూడదు. పని చేసే వాళ్ళ దగ్గర వంగకూడదు. అయితే ఎవరి దగ్గర లొంగాలి? దేవుడు ముందు లొంగాలి. దేవుడు యేసయ్య కలిపి కాదు. దేవుడి దగ్గర లొంగాలి. యేసు ప్రభుని లోపల పెట్టుకోవాలి. పెడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? తలుపు పేరు మీరు ఏమవుద్ది? ఆయన నేర్పుతాడు వాళ్ళ దగ్గర ఎలా ఉందో. నేర్చుకోవడానికి ఓర్పు సహనం ఉందా? ఆయన ఓ మాట అంటే ఆయన అంటున్నాడా? లేకపోతే సాతాన్ అయి ఉండొచ్చు. సాతానే అయి ఉండొచ్చులే. ఆడే ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు కదా. యేసయ్య నాతో మాట్లాడడానికి నేను అంత మంచోడినైతే కాదు. ఇవన్నీ రియలైజేషన్ ప్రతి ఒక్కరికి ఉండేదే. అవునా కదా? అంత మంచోళ్ళ మీరు? ఎవరు తలూపలేదు. సో ఎప్పుడైతే దేవుడికి మనం లొంగిపోతున్నామో, వంగిపోతున్నామో ఫుల్గా దేవా ఆ, గతం నాది కాదు, కానీ గతంలో నేను ఉన్నాను. ఏంటి? మీ గతంలో మీరు ఉన్నారు. మీరు ఊపిరి పీల్చారు, బ్రతికారు, జనాల్ని కలిశారు, కష్టపడ్డారు, సంతోషించారు, నవ్వారు, తిన్నారు, పడుకున్నారు. మీ గతంలో మీరు ఉన్నారు. కానీ ఆ గతం మీది కాదు. గతం కాదు. ఎప్పుడైతే ఆ గతం నాది, కష్టం నాది, నేనే పైకొచ్చాను అని ఆ థాట్ మన మైండ్లో వస్తుందో, మీరు ఆ గర్వం అనే ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, గర్వంతో బతికేస్తారు. నాకు అన్నీ తెలుసులేవా, అన్ని కష్టాలు చూసి వచ్చాను. నీకేం జరుగుతుందో ఎప్పుడు నాకు అది 10 సంవత్సరాల ముందే జరిగింది. నువ్వు ఈరోజు ఏదైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నేను 10 సంవత్సరాల ముందే నేను ఓ 10 మంది చెప్పాను. ఇవన్నీ థాట్స్ వస్తాయా లేదా? అరే సింపుల్ అండి. మనకంటే ఓ 5 సంవత్సరాలు చిన్న కుర్రోడు ఏమైనా మాట్లాడితే ఈడేటి నాకు చెప్తున్నాడు అని సింపుల్గా థాట్ వస్తుందా రాదా? అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు వస్తుంది అనమాట అందరికి. వస్తుందా కదా? వస్తుందన్నా, మీకు తెలీదు. అవునా కదా? ఎస్. కానీ ఇప్పుడు అదే చిన్నబ్బాయికి మీకంటే ఎక్కువ అనుభవం ఉందన్నమాట. ఆ విషయం మీకు తెలుసు. ఇదిగో నేను నా గురించి మాట్లాడట్లేదు. మీ అందరి ముందు చిన్నోడిని కదా అని నేను నా గురించి మాట్లాడట్లేదు. జనరల్గా అంటున్నా. నేను మీ బ్యాచే. ఓకే. నాకంటే ఓ 4-5 సంవత్సరాలు చిన్నోడు ఉన్నాయి. నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, ఒరే బాబు నేను చూశానురా, నాకు వస్తుంది అది. ఓకే. మనం అందరం కలిసి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఒక్కడు మీ దగ్గర ఒక టాపిక్ మాట్లాడట్లేదు. ఓకేనా? మనం అందరం కలిసి ఒకటి అర్థం చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు అదే 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్న కుర్రోడు ఓ విషయం చెప్తున్నాడంటే మన మైండ్లో ఏమొస్తుంది? అదే, మరి బాబు నేను అది చూస్తాను రా, చేస్తాను రా, నువ్వు చెప్పేది ఆల్రెడీ 10 మంది నేను చెప్తాను, 20 మంది విన్నారు, 30 మంది మారారు, 40 మంది నాతో ఉన్నారు. ఓకే.
ఇప్పుడు మనం నిజంగా లొంగిపోయాము అని ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా దేవుడి దగ్గర. లొంగిపోతే దేవుడు ఎందుకు మీకంటే ఓ చిన్న వయసులో ఉన్నోడిని మీ దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడిస్తారు? నాకు కూడా సేమ్ పరిస్థితి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. నేను పెద్దోళ్ళ దగ్గర నుంచి కాకుండా చిన్నోళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేను ఎప్పుడూ ఒక విషయం అనుకునేవాడిని. పెద్దోళ్ళకి ఎంత బుర్రరా బాబు! ఎంత ఆలోచిస్తారు. ఆళ్ళకి ఎన్ని విషయాలు తెలుసు అని అలా పెరిగాననమాట. ఓకే. తర్వాత లోకంలో జనాలు చూసాను. సొంతంగా ఫ్యామిలీ ఉన్న రిలేటివ్స్‌ని చూసాను. అసలు బుర్ర పని చేయదా? అలాగైపోయిందనమాట. దీనికి అర్థం నాకెక్కువ బుర్ర ఉందని కాదమ్మా. ఏటి? దీనికి అర్థం ఏంటి? నాకెక్కువ బుర్ర ఉందని కాదు. నేనేదైతే అనుకోని పెరిగానో అది నిజం కాదు. ఎందుకంటే పెద్దయిన తర్వాత అనిపిస్తుంది. నేను ఈ మాట అనొచ్చు. ఎందుకంటే నాకు పెళ్లయిపోయింది. ఓకేనా? ఆ! పెద్దయిన తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే, ఏంట్రా బాబు పెద్దోళ్ళు ఈళ్ళేంటి ఇలా చేత్తన్నారు? నన్నొదిలేయండి. మీకే ఆ డౌట్‌లొస్తది. అవునా కాదా? మీకంటే పెద్దోళ్ళని చూసుంటారు. వర్క్‌లోనో, ఇంట్లోనో, రోడ్డు మీదో నాకంటే వయసెక్కువ. నాకంటే అనుభవం కూడా ఎక్కువ. ఈడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎప్పుడైనా వచ్చిందా లేదా? దానికర్థం ఏంటో తెలుసా? ఆళ్ళలో ఉన్న అనుభవంలో ఉన్న గతానికి వాళ్ళు ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారు గదా! ఆ మాట్లాడే విధానం అయినా, జీవితంలో బ్రతికే విధానం అయినా అస్సలు మ్యాచ్ కాట్లే. ఏంటి? వాళ్ళకి ఉన్న అనుభవం గొప్పది. కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం చండాలం. అలాంటోళ్ళకి అనుభవం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనం ఏ బ్యాచ్? గాయపడింది. అబ్బా! పేషెంట్‌లా మాట్లాడొద్దు. ఏదో 2 బ్రేకప్‌లు అయిపోయి పెద్ద ఫీలింగ్ గాయపడిన బ్యాచ్. దెబ్బతిన్నది. ఆ! దెబ్బతో పాటు చాలా తిన్నారు కదా! అవెందుకు గుర్తు రావట్లేదు? అదే అబ్బాయి. సో, మనం మన అనుభవాన్ని ఎలా గ్రహిస్తామో, అదే మన జీవితంలో మనం ఎలా నడుస్తున్నామని ఇతరులకు కనిపిస్తది. మన చుట్టూ ఉన్నోళ్ళకి, మన తోడబుట్టినోళ్ళకి, లేకపోతే మనం అంటే ఎవరైనా తెలిసినోళ్ళకి మనం నచ్చుతాం. ఇప్పుడు మీరంటే నచ్చినోళ్ళు ఒక 5గురు ఉన్నారా? తెలీదు. ఓకే. నేను ఒకడున్నాను. ఓకే. నన్ను లెక్కేసుకోండి. మీరంటే నచ్చినోళ్ళు ఒక 5గురు ఉంటారు గదా! వాళ్ళకి మీరంటే ఎందుకు ఇష్టం? నాకు కూడా నచ్చుతుంది. నేను మీ ఆవిడ గురించి మాట్లాడట్లేదు. నేను మొదటి గురించి చెప్తాను. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ ఆబ్వియస్‌గా ప్రేమించుకోవాలి. లేకపోతే వారి దారిలేదు. పెళ్లి అయిపోయింది కదా! మ్యాటర్ అది కాదు. మీరంటే ఓ నలుగురికో, 5గురికో ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఆళ్ళు మిమ్మల్ని ఫుల్‌గా అర్థం చేసుకున్నారు. మీతో పెరుగుంటారు. మీ గతం వాళ్ళకి తెలుసు. ఆ గతం వల్ల మీరిప్పుడు ప్రెజెంట్ ఇలా ఉన్నారు. ఓహ్! ఈడిలా ఉన్నాడా? ఫుల్ బాటిల్ ఎత్తితే నైట్ లోపు ఆవగొడేస్తాడు ఈడు. పొద్దున్న లేచి నీళ్ళు తాగుతున్నాడా? ఉంటదా? ఉండదా? దానికి అర్థం ఏంటి? గతంలో ఉన్నట్టు మనం ఇప్పుడు లేము. అందులో నేర్చుకున్నాము. మీరు చెప్పినట్టు గతం నుంచి నేర్చుకొని, అనుభవాన్ని గ్రహించి ఎలా ఉండకూడదు అని నేర్చుకొని బయటకొచ్చి యెస్ ఆర్ నో? యెస్. ఓకే. దీనివల్ల ప్రయోజనం ఏంటి? మీకైనా, నాకైనా, మీ చుట్టూ ఉన్నోళ్ళకైనా ప్రయోజనం ఏంటి? ఎప్పుడైనా ఓ 5గురు, 6గురికి ఉపయోగపడ్డారా మీరు? లేపోతే 5గురు, 6గురిని ఉపయోగించుకున్నారా? ఏ బ్యాచ్ మీరు? 2 అయ్యుండొచ్చా? అయితే మీరు సెకండ్ ఆప్షనే కదా! ఎప్పుడైనా ఒక 5గురికి, 10 మందికి ఉపయోగపడ్డామా? పడుంటాం. ఎందుకు 5లోనే ఉంది, 10లోనే ఉంది? మన క మన గత కాలాన్ని మన అనుభవంతో
ఓ 10-20 మందికి దానివల్ల ఉపయోగం ఉందంటే మీ అనుభవంకి ఓ ప్రయోజనం ఉంది. ఓకే. ఈ మాట నేను ఎందుకన్నానంటే, లోకంలో పొగరుగా తిరిగే వాళ్ళు ఓ 80% ఉన్నారు. ఏంటి? లోకంలో పొగరుగా, సెల్ఫిష్‌గా వాళ్ళ గురించి ఆలోచించుకొని ఈ కాలం అలాగే ఉంది. ఓ 80% ఉన్నారు. ఓకే. ఈరోజు నేను ఈ వాక్యం ఎందుకు తీశానంటే, ఆ మిగతా ఉన్న 20%లో మనం ఉండాలి అని. చిన్నప్పుడు మనల్ని ఎవరు ప్రేమించుండరు. పోనీ ప్రేమించుంటారు. మనల్ని ఎలా ప్రేమించుండాలో అలా ప్రేమించుండరు. యెస్ ఆర్ నో? హృదయం గడ్డకట్టిపోయి ఉంటది. రాయిలాగా. అయితే పెద్దయిన తర్వాత మనం ఏం చేయాలి? ఏ ప్రేమైతే మీరు పొందుకోలేకపోయారో, అదే ప్రేమని ఇతరులకి ఎలా ఇవ్వాలో మీకు తెలుసు కదా! ఎలా కావాలో తెలిసినప్పుడు ఎలా ఇవ్వాలని కూడా మీకు తెలుసు. యెస్ ఆర్ నో? ఎలా కావాలో అని మీకు తెలిసినప్పుడు, ఎలా ఇవ్వాలి అని కూడా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే, వాడి మీద కోపం మనకు అందుకే. పెద్దాయన ఓకే. ఆయన పెద్దాయన, కానీ ఆయనకంటే చిన్నోడిని నేను. నాకు తెలుస్తుంది ఎలా నన్ను ప్రేమించాలో. నాకంటే అనుభవం ఎక్కువున్న మనిషికి ఆయనకెందుకు తెలియట్లేదు? జనరల్ కోపం ఇది. ప్రతి ఆళ్ళకి వచ్చే ఓ జనరల్ కోపం. ఇప్పుడు అలాగయినప్పుడు పెద్దయిన తర్వాత మీరెలా ఉండాలి? సరే, మనం ఎలా ఉండాలి? ఏ ప్రేమైతే మనం పొందుకోలేకపోయామో, ఏ సహాయం అయితే మనం తీసుకోలేకపోయామో, అది ఇచ్చే చోటులో ఉండాలి. దీనికి డబ్బుకు, దీనికి స్థాయికి, దీనికి జనాలకి సంబంధం లేదు. నేను పర్సనల్‌గా ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఇంక్లూడింగ్ మీ. ప్రేమించడం ఇస్ ఫ్రీ. ఏంటి? ప్రేమ అనేది ఫ్రీ. కానీ కోపం, ద్వేషం అనేది ఇట్ టేక్స్ ఎ లాట్. చాలా తీసేస్తది మనల నుంచి. ఏ ప్రేమైతే మనం చిన్నప్పుడు పొందుకోలేకపోయామో, ఏ సహాయం అయితే మనం చిన్నప్పుడు పొందుకోలేకపోయామో, కానీ పెద్దయిన తర్వాత మీ దగ్గర ఆ 2 ఉన్నాయి. కానీ మీరు ఇవ్వలేకపోతున్నారు ఇతరులకి. మీ పక్కింటోడికి, మీ పక్కనున్నోడికి ఇవ్వలేకపోతున్నారంటే, మీకు ఒక అనుభవం ఉండి వేస్ట్. మీకో గతం ఉండి వేస్ట్. వ్యర్థమే అంటాం గదా! అదే. ఓకే. ఇదంతా ఓకే. ఆల్ ఫైన్. అంతా ఓకే కదా? హ్మ్. యేసు ప్రభు ఉన్నారు గదా! యేసు ప్రభు. ఆయనకి గతం ఉందా ఈ లోకంలో? ఆయన కూడా మనలాగా మనిషిలా వచ్చారు కాబట్టి, ఆయనకి గతం ఉంటదా? ఉండదా? హ్మ్. జరిగిపోయింది. బైబిల్‌లో యేసు ప్రభు ఉన్న కాలంలో 18 సంవత్సరాలు రికార్డే లేదు. ఏంటి? బైబిల్‌లో యేసు ప్రభు లైఫ్‌లో ఓ 18 సంవత్సరాలు రికార్డ్ చేయలేదు. ఓకే. దానికర్థం ఆయనకి గతం లేనట్టా? దానికర్థం ఆయనకి అనుభవం లేనట్టా? హీ స్టార్టెడ్ యాస్ ఎ కార్పెంటర్ మనందరికీ తెలుసు. ఆయనేంటి? ఆ? ఒక్కరు చెప్పు. వడ్రంగి. ఆయనేంటి? ఒక వడ్రంగి. ఒక చెక్కలో ఒక మేకు దింపాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలో ఆయనకి అనుభవం ఉంది. ఓకే. చెక్కను చూసి దాని వెయిట్ ఎంత ఉంటదో అని కొలిసే జ్ఞానం ఆయనకి ఉంది. ఓకే. కానీ అదే మేకు, అదే చెక్క మధ్యలో ఆయన ఉంటారు అని ఆయనకి స్టార్టింగ్ నుంచి తెలిసుండొచ్చా? తెలియకపోవుండొచ్చా? అర్థమైందా? ఆయన ఏ మేకైతే చెక్కలో సంవత్సరాలు కొడుతూ ఉన్నారో,
ఏ చెక్కనైతే చెక్కుతూ ఉన్నారో సంవత్సరాలు ఆయన శరీరం లోకంలో లాస్ట్ డే అలాగే దానిలోనే ఏలాడుతుంది అని తెలిసి ఉండొచ్చా, తెలియకపోయి ఉండొచ్చా? తెలిసి ఉండొచ్చు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. ఎస్. అయినా కూడా ఆయన ఎందుకు చెక్క పనిలో దిగారు? వై వాజ్ ఈ కార్పెంటర్? అది ఎంత ఆపోజిట్ అయిన విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, మీరు ఇక్కడ పైపింగ్ ఇన్స్పెక్టర్ ఎవరు? కోటింగ్ ఇన్స్పెక్టర్. మీరు కోటింగ్ ఇన్స్పెక్టర్ కదా. ఎన్నో సంవత్సరాల నుంచి కోటింగ్ వేసుకొని వస్తున్నారు. ఒకరోజు కోట్ వల్ల మీరు చచ్చిపోయారు. ఎంత ఎటకారంగా ఉంటుంది? ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకొని వచ్చే పని వల్ల మీరు దానికి రిలేటెడ్ గానే చచ్చిపోయారు. యేసు ప్రభు గతంలో అయినా ఆయన అనుభవం అయినా తెలిసే ఆయన నీటి మీద నడిచే ముందు రాళ్ళు మీద నడిచారు, ముళ్ళుల మీద నడిచారు. అవునా కదా? నీటి మీద నడిచే ముందు రోజు చెక్క బిజినెస్ లోనే ఉన్నారు కదా. దేని మీద నడుచుంటారు? ఎడారి, ఎండ, చెమట కారిపోయి ఉండేది. హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హౌ టు బి ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఒక నార్మల్ మనిషిలాగా ఆ 18 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు ఆ 18 సంవత్సరాల్లో ఎన్ని అనుభవాలు అయి ఉండొచ్చు? కానీ ఒక్క మిరాకిల్ జరగలేదు, ఒక్క స్పీచ్ ఇవ్వలేదు ఆయన. ఆయన ఎవరో అని ఓ 10-15 మందికి మాత్రమే తెలిసి ఉండేది, ఎందుకంటే కస్టమర్స్ ఉంటారు కదా. బట్ ఆ 18 years సైలెంట్గా మూసివేసి పడింది. దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనల్ని చాలా మంది పట్టించుకోకుండా ఉండుండొచ్చు. సొంత అమ్మా నాన్న అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మన తోడు పనిచేస్తున్నారు కదా వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కానీ దానికి అర్థం దేవుడు మిమ్మల్ని చూడట్లేనని అర్థమా? అందరు నన్ను చూడండి, ప్రతి వారం అడ్విన్ చూస్తున్నారు, మీరు నన్ను చూడండి. ఆ 18 సంవత్సరాలు మూసివేసి పడింది కదా. నెక్స్ట్ బ్రతికిన కొంతకాలం ఎంత పైకి వచ్చారు ఆయన? ఏమని తలుచుకుంటున్నానంటే, యేసు ప్రభు జీవితంలోనే ఆయనకే అలాగ ఒక గతం ఉంది, ఆయనకే ఒక అనుభవం ఉంది. కానీ ఆ అనుభవం వల్ల ఆయనకి పొగరు లేదు, ఆ గతం వల్ల ఆయనకి డిప్రెషన్ లేదు, ఆ నొప్పి వల్ల ఆయనకి భారం లేదు. కానీ చచ్చేటప్పుడు, సిలువలో చచ్చేటప్పుడు దేన్నైతే చెక్కారో, దేన్నైతే 1,00,000 సార్లు కొట్టుంటారో దానిలో ఏలాడి ఊపిరి లేక రక్తం చింది చనిపోయారు. మన కష్టం దానికంటే భారమైనదా? మన గతం దానికంటే భారమైనదా? మన అనుభవించే అనుభవం ఏదైతే ఉందో ఆయనకంటే గొప్పదా? కాదు. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ? మిమ్మల్ని ఏది ఆపుతుంది? ప్రేమని పంచడానికి, లేకపోతే ప్రేమని పొందుకోవడానికి, వినయం చూపించడానికి, లేకపోతే ఆ వినయాన్ని తీసుకోవడానికి? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఏది ఆపుతుంది? మీ గతం, మీ అనుభవం మాత్రమే. నాకు ఇలాగుండాలి అని నాకు తెలుసు, కానీ ఉండలేకపోతున్నాను అని ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? దానికి కారణం ఏంటి? మీ గతం, మీ అనుభవం. గతాన్ని వదలలేకపోతున్నారు, అనుభవం లేకుండా బతకలేకపోతున్నారు. బట్ వన్స్ యు సరెండర్, ఒక్కసారి లొంగిపోతే, ఒక్కసారి దేవునికి లొంగిపోయి యేసు ప్రభుని లోపల పెట్టుకుంటే, ఈ లోకంలో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అది వేరే విషయం. కానీ ఆయన మీతో ఉంటారు కదా.
ఆయన మీతో ఉంటే పక్కనున్న వాళ్ళు తొక్కేస్తారా మిమ్మల్ని? తొక్కచ్చేమో, కానీ ఎంత తొక్కుతున్నారో అరగంట పట్టదు, లేకపోతే ఒక్క సెకండ్ పట్టదు మిమ్మల్ని అంత ఎత్తుకు తీసుకురావడానికి. అంటే మిమ్మల్ని ఎవడైతే తొక్కుంటాడో ఆడ ఇంకా మెడ అనమాట, అంత పైన పెట్టుంటాడు దేవుడు మిమ్మల్ని. కానీ కావాల్సిందేంటి? మీ అనుభవం కాదు, మీ గతం కాదు, మీ లొంగిపోవడం మాత్రమే. ఎంతమంది లొంగాలనుకుంటున్నారు? అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎంతమందికి 30 దాటింది? యంగ్. ఇంకో 10 సంవత్సరాలు అయితే 40, ఇంకో 10, 50, 60. డౌటే, 60కి డౌట్ కూడా వద్దు మనకి. నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి మనమే తగ్గించేసుకున్నాం 100కి. కానీ బైబిల్లో ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు బతికారు? చెప్పలేనన్ని సంవత్సరాలు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ మనసు ఏదైతే ఉందో దానికి లిమిటే లేదు. కానీ ఆ లిమిట్ లేని విషయంలో దేవుడు ఉండాలి అని నేను అంటున్నా. భయపడేవాడికి ధైర్యం వస్తుంది, ప్రేమ లేని వాడికి ప్రేమ ఏంటో తెలుస్తుంది, వినయం లేని వానికి వినయంగా ఉంటే ఎంత బాగుంటుందో అని కళ్ళతో చెవుతో రియలైజేషన్ అవుతుంది. దేవునిలో ఉన్నాం, కానీ మనతో ఓ వారం గడిపితే గానీ మనం ఏంటో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అది మీ తప్ప వాళ్ళ తప్ప? మనం వినయంగా ఉంటున్నాం, కానీ ప్రతి ఓన్ దగ్గర వినయంగా ఉండాలో లేదో అని ఒక డౌట్. ప్రతి ఓన్తో వినయం ఉంటే పోయేదే ఉంది? ప్రతి ఓన్తో బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మన గురించే మాట్లాడుతున్నా. దీనికి ఉన్న లాజిక్ కూడా నేను చెప్తా. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పేస్తా. అందరినీ. ఏంటి? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు. మనం ఎవరిని ప్రేమించాలి? అక్క మీరు మీతోనే మాట్లాడేసుకుంటున్నారు, గట్టి చెప్పొచ్చు మీరు. అందరినీ ప్రేమించాలి. పొగరగొంటి మన గతాన్ని మర్చిపోలేక మన అనుభవంకి మన తల మీద ఎట్టేసుకొని ప్రేమించగలమా? లేకపోతే నా గతం నాది కాదు, గతంలో నేను ఉన్నాను కానీ ఆ గతం నాది కాదు, అందులో ఉన్న అనుభవంతో నేను ఈరోజు ఇలాగున్నాను, లేకపోతే దేవుడు నన్ను ఆ అనుభవంతో నన్ను ఇలా మార్చారు, చెక్కారు అని రియలైజేషన్ ఉంటే ప్రేమించడం చాలా ఈజీ, వినయంగా ఉండడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు చేసే దేవుడి పని, దేవుడితో చేసే పని, దేవుడు మీ పక్కనే ఉండి చేయించే పని. అది మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఎంత ఈజీ, అపార్థం చేసుకోవడం ఎంత ఈజీ, చాలా. కానీ అర్థం చేసుకోవడం, నేను కారులో వెళ్తూ ఉంటాను కదా, జుబేల్ సెంటర్ సైడ్ అన్ని వెళ్తూ ఉంటా. నాకంటే పెద్దోళ్ళు అందరూ, నాకంటే పెద్దోళ్ళు అట్లీస్ట్ ఓ 15-20 సంవత్సరాలు నాకంటే పెద్దోళ్ళు ఉంటారండి. ఎండలో కవరాలు వేసుకుని చెమట కారిపోయి నడుస్తూ ఉంటారు, ఆ బ్యాంక్ లైన్లో నించుంటారు, ఫుడ్ కోసం పరిగెడుతుంటారు. కానీ నేనేంట్రా అంటే కళ్ళద్దాలు వేసుకుంటాను, కారులో ఉన్నాను, ఫుల్ ఏసీ, పార్కింగ్ ఎతుకుతున్నాను నేను. ఇంకా వాళ్ళకంటే ఏజ్లో తక్కువ. అలా చూసినప్పుడు మన మనసులో ఏం రావాలో తెలుసా? ఏం రావాలి? ఇది నేనంటే అని కాదు. దేవుడు మిమ్మల్ని ఆ స్థాయిలో పెట్టారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవడానికి. నేను నా గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు మీ అందరి గురించి మాట్లాడుతున్నా. కానీ అదేది నాకు గర్వం ఉందనుకోండి, మీరు దేవుడిలోనే ఉన్నారా, నేను దేవుడిలోనే ఉన్నాను, నాకు గర్వం ఉందనుకోండి, ఏమైపోతాను తెలుసా? సింపుల్, ఓ ఎగ్జాంపుల్ చెప్తా.
2 మంత్స్ ముందు అనుకుంటా, నేను ఎడ్విన్ ఓ పార్కింగ్ లాట్లో ఉన్నాం. ఓకే, ఓ పార్కింగ్ లో ఉన్నాం, బండిలో ఉన్నాం, కార్ గురించే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకే, నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి కారు తోలుతున్నాను, ఒక్కసారి కూడా ఎక్కడ గుద్దలేదు అనమాట. సో నేను ఎడ్విన్ కి నేర్పిస్తున్నా, ఇదిగో ఎడ్విన్, ముందున్నోడు బ్రేక్ లైట్ వేస్తాడని చూడాలి, లెఫ్ట్ లో వాడు ఎలాగెళ్తాడు నీకు ముందే గ్రహించేసేయాలి. ఓకే, రైట్ నుంచి వస్తున్నాడా లెఫ్ట్ నుంచి వస్తున్నాడా అని మిర్రర్, కళ్ళు, పైకి మిర్రర్, వెనక మిర్రర్ అన్ని నువ్వు చూస్తూ ఉండాలి. నీ చెయ్యి ఆటోమేటిక్ గా ఫుల్ క్లాస్ తీస్తాను అనమాట ఎడ్విన్ కి. ఎడ్విన్ కూడా చాలా వినయంగా వింటున్నాడు అనమాట. ఓకే, నేను అది చెప్పినప్పుడు నాకే లోపల చిన్న గర్వం, నాకు తెలియకుండా. ఏంటి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, ఒక్క బండిని కూడా నేను గుద్దలేదు. ఇప్పుడు ఫారెన్ లో బండి నడుపుతున్నాను, ఒక్క చిన్న స్క్రాచ్ కూడా లేదు బండిలో. అంటే నాకు ఎంత బాగా డ్రైవింగ్ వచ్చి ఉండొచ్చు ఈ ఏజ్ లో అని ఒక చిన్న థాట్ వచ్చింది, అంటే చిన్న థాట్ వచ్చింది అంతే. ఓకే, నేను దేవుడిలో ఉన్నాను, పైగా ఏంటి దేవునిలో ఉన్నా, చర్చిలో వాకేసి మీరే చూస్తున్నారు కదా, పాటలు పాడుతాను కూర్చొని మనందరితో ప్రైజ్ లాడ్ అంటూ ఉన్నాను. కానీ నాకు అలాంటి థాట్ వచ్చింది అనమాట. ఏంటి, ఐ హ్యావ్ ద బెస్ట్ డ్రైవర్ రా బాబు అని. 2 రోజులు కాలేదు, గుద్దిశాను ఇంకో కారుని. ఏంటి, ఆనందం. 2 రోజులు కాలా, రెండో రోజు పొద్దున్న రాస్తానురా వెళ్ళి వచ్చాను, ఒకరిని డ్రాప్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం బాగా తినేసి, మన అసలుకే ఒళ్ళు పెద్దది, బాగా తినేసి మళ్ళీ రాస్తానురా నుంచి వస్తున్నాను. బయలుదేరినప్పుడే నాకు నిద్ర కొట్టేస్తుంది అనమాట. నాకేం నిద్ర రాదులే, కంట్రోల్ తీసుకుంటా. పక్కనున్న ఆయన అడిగారు కూడా, తోలుతా, నేను తోలుతాను నువ్వు ఉన్నాయి. నేను అది లేదన్నా, బైరన్ బండి పట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, నేనే తోలుతానులే. పైగా నా లోపల ఒకటి ఉందన్నా, నేను గుద్దేస్తాను ఏంటి, నాకు రాదా డ్రైవింగ్ అని ఒక థాట్ నాకు. ఈ 90 కిలోమీటర్ రోడ్ ఉంది కదా, జుబేల్ ఎంటర్ అవుతాం కదా, ఆ బండి ఎలాంటిదంటే క్రూజ్ ఉంది కదా, క్రూజ్ నొక్కితే ముందు బండి ఉంటే అదే ఆగిపోద్ది అనమాట, ఆటోమేటిక్ బండి, మనం కాలు బ్రేక్ వేయక్కర్లే. ఓకే, కానీ మనం బ్రేక్ వేసేస్తే క్రూజ్ నుంచి పోద్ది అనమాట. ఎప్పుడు బ్రేక్ వేసానో తెలీదు, ఎవరిని గుద్దాను తెలుసా నేను, ఎవరిని గుద్దాను తెలుసా, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అన్నాను కదా, ఎవరిని తెలుసా గుద్దాను, ఆల్రెడీ సిగ్నల్లో 2 నిమిషాల నుంచి అక్కడే ఉన్నాడు, నెల్లు గుద్దాను నేను. అలా వచ్చింది నాకు వినయం ఆ విషయంలో. ఆడికి ఇంకా మండిపోయింది, నన్ను ఎందుకురా గుద్దావు అని. ఆడు స్టాగ్నెంట్ గా అక్కడే ఉన్నాడు, సంబంధం లేకుండా ఇలా గుద్దేశాను. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి, మనం నిజంగా దేవుళ్ళో ఉంటే సొంత ఏమంటారు, సొంత అనుభవంతో, సొంత గతంతో ఆ పొగర అనేది ఉండకూడదు. లేకపోతే ఒకటి మనల్ని గుద్దుతారు, లేకపోతే మనమే గుద్దేస్తాం. ఎంత స్పీడ్లో గుద్దాను తెలుసా, 15 km/h. 15లో వెళ్ళి గుద్దాను, పెద్ద సొట్ట అయింది ఆడికి, డిక్కీ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బేసిక్గా అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యానంటే అప్పుడు కూడా, సో నేను ఇంకా దేవుళ్ళలోనే ఉన్నాను అనమాట. అనుకోని 48 గంటలు అవ్వలేదు, 36వ గంటలో దేవుడు నాకు పాఠం నేర్పించారు. అంటే దేవుడికి నేనంటే ఇష్టమే, నేను దేవుళ్ళలోనే, థ్యాంక్ యూ దేవా, ఇప్పుడు నన్ను ఈజిప్షియన్ నుంచి నన్ను కాపాడు దేవా, అంతే. దేవుడిలో ఉన్నప్పుడు ఆ పొగరు అనేది లేకుండా నిజంగా వినయం ఉందనుకోండి, గాడ్ విల్ లిటరలీ స్పీక్ టు యూ. దేవుడు మాట్లాడతారు, మీకు నచ్చినా నచ్చకపోయినా. దేవుడికి నచ్చేశారు కదా, ఏంటి, మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడికి మీరు నచ్చారు కాబట్టి హీ విల్ కీప్ ఆన్ టీచింగ్ యూ, మిమ్మల్ని చెక్కుతూ ఉంటారు. ఆయనకుండే ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు దేనిలో, చెక్కడంలో. సో ఈరోజు నా వాక్యం, దేవుడు నాకు ఇచ్చిన వాక్యంలో ఏమనాలనుకుంటున్నానంటే,
మీకు గతం ఉండొచ్చు, మీకు అనుభవం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర వచ్చినప్పటికి, దేవుని లోపల మనం వచ్చిన తర్వాత, మనం ఎంత లొంగిపోయి ఉన్నామో, ఎంత వినయంగా దేవుడి దగ్గర ఉన్నామో, మిమ్మల్ని తొక్కేసేలాంటి సిచ్యువేషన్స్ రాదు. దేవుడు మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్స్ కాపాడేస్తారు. ఒకవేళ మీరే తల పైకెట్టుకొని నేనే అని నించుంటే ఇలాంటివి జరుగుతాయి. బట్ వాట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఇస్, ఇతరుల్ని ప్రేమించడం చిన్నప్పుడు మీరు చూడకపోతే, లేకపోతే ఆ ప్రేమను మీరు పొందుకోలేకపోతే, ఇప్పుడు మీకు తెలుసు కదా! ఇప్పుడు వినయంగా ఉంటే ఇతరులతో, ఆడు ఏమైనా చేయనీనండి, మీకు చెడే చేసాడు. ఇప్పుడు మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటే, ఎందుకంటే అదే ప్రేమ మనం పొందుకోలేదు కదా! అదే వినయం మన దగ్గర ఎవరు లేరు కదా! దేవుడికి ఏం కావాలి? అదే కావాలి. అలాగున్నప్పుడు దేవునికి లొంగి, దేవునికి మాత్రమే లొంగి, ఆ ప్రేమ, వినయం అనేది మనం గతం, అనుభవం అన్ని పక్కన పెట్టేసి ఉంటది. అనుభవం అనేది చచ్చేదాకా ఉంటది. గతం అనేది రేపొచ్చేదాకా ఉంటది. కానీ దాన్ని బేస్ చేసుకొని మీ క్యారెక్టర్‌నో, మీ జీవితాన్నో దాని మీద ఇల్లు కట్టొద్దు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థాంక్